జూలై 3 విజిల్ బ్లోయర్ కంప్లైంట్ చేసిన తర్వాత న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశం మొత్తం ధర్మస్థల వైపు తిరిగింది. దీంతో జూలై 4న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 211A ఆఫ్ బిఎన్ఎస్. జూలై 4న ఎఫ్ఐఆర్ అయినాక అతను చెప్పిన ప్రాంతాలను తవ్వకుండా జూలై 10th వరకు గడిపి ఆ రోజున కంప్లైంట్ చేసిన వ్యక్తికి పోలీస్ ప్రొటెక్షన్ గ్రాంట్ అయింది అండర్ ద విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018. జూలై 11th ఈ భీమా బేల్తంగడి సివిల్ కోర్టులో నల్ల దుస్తులు, తలకు మాస్కుతో కొన్ని ఎముకలు అవశేషాలతో హాజరై సెక్షన్ 183 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం న్యాయాధికారి ముందు స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. 14 జూలై కర్ణాటక మహిళా కమిషన్ పాస్ట్ 20 yearsలో మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కేసుల మీద నివేదిక కావాలని కోరింది. 15 జూలైన 2003లో మాయమైన అనన్య భట్ కేసు మీద విచారణ చేయాలని తన తల్లి కంప్లైంట్ ఇచ్చింది. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ జరగడం మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా ధైర్యంగా ధర్మస్థల విషయాలు బయట పెట్టడంతో కర్ణాటక హోంశాఖ జీవో నెంబర్ HD 57 SGB 2025 డీజీపీ ప్రణవ్ మహంతి ఐపీఎస్ ఆధ్వర్యంలో 20 మెంబర్స్తో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. ఈ టీంలో ప్రణవ్ మోహంతితో సహా 4 ఐపీఎస్ అధికారులు ఇంకా ఫోరెన్సిక్ బృందాలు కూడా కలిసి ఈ సిట్ బాధ్యతలు ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 211A హత్య, బిఎన్ఎస్ 375, 376 బలాత్కారం, బిఎన్ఎస్ 201 సాక్ష్యాలను నాశనం చేయడం, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 అసహజ మృతులపై విచారణ. ఈ సెక్షన్ల కింద దర్యాప్తు చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి.